ఇదొక ఎలక్ట్రానిక్ కాంటాక్ట్ లెన్స్. మీరు అక్కడేం చూస్తారో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆర్యన్, నేను చూసి నీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. ఇదొక ఆడియో డివైస్. మీరు అక్కడేం వింటారో అది నాకు ఇక్కడ వినిపిస్తుంది. ఆర్యన్, వినిపిస్తుందా? క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధం ఫ్రెండ్షిప్. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి. లెట్స్ కిల్ ఏకే. ఏకే! ఏకే, దిస్ ఇస్ మైక్. ఎక్కడున్నావు ఏకే? యువర్ ఫ్రెండ్ మైక్ ఇస్ హియర్. ఆర్యన్, థర్మల్ ఇమేజ్ దొరికిందా? సాటిలైట్ లింక్ అండ్ రిసీవింగ్ థర్మల్ ఇమేజెస్. ఏకే ఏ క్షణమైనా మీ ముందుకు రావచ్చు. లుక్ అట్ యువర్ రైట్. ఓకే. హాయ్ ఏకే. హాయ్ బడీ. మైక్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం ఏకే, కానీ నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది మన చీఫ్ మిగతా అథారిటీస్ కి తెలియదు. నిన్ను ఇక్కడి నుంచి సేఫ్ గా ఎస్కాట్ చేసి తీసుకెళ్లడమే ఆర్యన్ ప్లాన్. నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేయడమే ఇప్పుడు ముఖ్యం. నాకు మీ ఇద్దరిని మళ్ళీ కలుసుకున్నందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక ఈ యుద్ధాన్ని నువ్వు ఒంటరిగా చెయ్యక్కర్లేదు, మనం కలిసి చేద్దాం. స్వీట్ హార్ట్, మీ ఫ్రెండ్షిప్ సోదాపి వెపన్స్ డ్రైవ్ ఎక్కడుందో అడగండి. డ్రైవ్ ఎక్కడుంది ఏకే? లోపలే ఉంది, రండి. వాడి కళ్ళలోకి సూటిగా చూడకండి, వెనకాలే నడవండి. కీప్ యర్ హార్ట్ బీట్ కామ్ అండ్ కంట్రోల్ యర్ ఐబాల్ మూమెంట్స్. వాడికి చిన్న సందేహం కూడా రాకూడదు. వస్తే ఇద్దరు ప్రాణాలతో తిరిగి రారు. వెపన్స్ కోడ్ ని చూసిన నెక్స్ట్ సెకండ్ డోంట్ హెసిటేట్. కత్తుల్ని వెనక నుంచి దించేయండి. మైక్, రేషన్, లైఫ్లో కాంబాట్స్, కవర్ట్ యాక్షన్స్, క్లోజ్ కాల్ మిషన్స్ అని ఎన్నో యుద్ధాలు చూశాను. కానీ వాటన్నిటికంటే నాకు ఈ యుద్ధం చేయడమే ఎంతో కష్టంగా ఉంది. నువ్వా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చూడని యుద్ధమా? బట్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్. నమ్మలేకపోతున్నాం ఏకే. ఎందుకు అలా అంటున్నావు? ఇంతవరకు జరిగిన అన్ని యుద్ధాల్లోనూ నన్ను ఎదిరించిన వాళ్ళు నా శత్రువులు. Hey, what the hell is happening here? కానీ ఇప్పుడు జరిగే యుద్ధంలో నన్ను ఎదిరించే వాళ్ళు నా మిత్రులు. Sir, we've lost the thermal imaging. Sir, we lost the audio feed. Sir, we lost the video feed. Too much of infrared radiation, sir. It's a complete surveillance blackout, sir. Get back to communication. షాన్, Okay, sir. వాడు ఇరుక్కోలేదు, వాడి వలలో ఇరికించాడు. వాడు దాక్కోలేదు, మాటేశాడు. ఇప్పుడు పాతేస్తాడు. ఏకే, తెలుసుకోండి. ఈ లోకంలో ఎదిరించలేని శత్రువెవరో చెప్పలా? ద్రోహానికి గురైన ఒక నిజమైన మిత్రుడు. SWAT team ని ఇమిడియట్ గా టనల్ లోకి వెళ్ళమను and send me the blueprint of the tunnel right now. The total length of the tunnel is 40 kilometers. లోపలికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది, కానీ అది ఇప్పుడు క్లోజ్ అయి ఉంది. ఈ చోటుని ఏకే సెలెక్ట్ చేశాడంటే బయటికి వెళ్ళడానికి దారి లేకుండా, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేయడు. ఎగ్జిట్ డోర్స్ ఎన్ని ఉన్నాయి? టనల్ బ్లూ ప్రింట్ లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. దర్ ఇస్ నో ఎగ్జిట్ పాయింట్. What am I missing? టనల్ ఏ పీరియడ్ లో కట్టారు? సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ లో కట్టిన టనల్ ఇది. బ్రింగ్ మీ ద ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ బ్లూ ప్రింట్ చేశా. లుక్, ఇందులో 60 దారులు ఉన్నాయి. అందులో ఎన్నో దారులు అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ కి కనెక్ట్ అవుతున్నాయి. దట్స్ ఇట్. అదే వాడి ఎగ్జిట్ ప్లాన్. ఒక్క దారి ఉంటేనే వాడు ఆడుకుంటాడు. 60 దారులున్నాయి, రెచ్చిపోతాడు.
Aryan, Mike is dead. Wow! I know we get him. Yes! At last! ఆర్యన్, గేమ్ ఫీడ్ మన మైక్ ఫోన్ నుంచి వస్తుంది. దాట్స్ మై ఫ్రెండ్ ఫర్ యూ. అందుకే వాడు ఏకే. He will not go without a fight. ప్రాణం పోయినా వాడు ప్రాణాలు తీస్తాడు గాని ప్రాణాలు వదులుకోడు. ఆర్యన్, మైక్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏకేనే కాల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ అన్ట్రేసబుల్ కాల్. మై ఫ్రెండ్. ఆర్యన్, న్యాయం నీ వైపుండి నిస్వార్థంగా అడిగుంటే నా ప్రాణాలు ఇచ్చేవాణ్ణి. మీరు నా మీద తూటాల వర్షం కురిపించినప్పటికీ తట్టుకున్నా, కానీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నా. ఎన్నోసార్లు నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు మై ఫ్రెండ్. ఒకే ఒక్కసారి నా కోసం ప్రాణాలు ఇవ్వవా? నీకు సర్దుకుపోయి బతకడమో తెలీదు, చచ్చి బతకనివ్వడమో తెలీదు. శత్రువు దాడికి బలైపోకూడదని అండగా నిలిచినందుకు వెన్నుపోటు పొడిచారు కదరా. ఎవర్రా మీరు? ఈ ప్రపంచాన్ని శాసించేది ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం కాదు, షాడో గవర్నమెంట్స్, సీక్రెట్ సొసైటీస్. ఇందులో ఎన్నో దేశాలకి చెందిన అధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, నాలాంటి ఏజెంట్స్ అంటూ ఎంతో మంది కలుసున్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మొదలు పెట్టేది మేమే, జరిపించేది మేమే, లాభం లేదని తెలిస్తే ముగించేది మేమే. ఇండియా లాంటి అభివృద్ధి చెందే దేశంలో భూకంపాలు సృష్టించి కొత్త మార్కెట్లు వచ్చేలా చేసి, నువ్వు తినే తిండి, తాగే నీరు, వేసుకునే బట్టలు, కావాల్సిన మందులు, నువ్వు వినే న్యూస్ అని అన్నిటినీ నిర్ణయించేది మా సీక్రెట్ సొసైటీయే. జీవితంలో ఇద్దరిని కోల్పోకూడదు. నీకు ప్రాణం పోసిన అమ్మా నాన్నల్ని, నీకోసం ప్రాణమిచ్చే మిత్రుణ్ణి కోల్పోయావు. నీకు నాకు మధ్య యుద్ధం మొదలయ్యింది. రెండు దళాలు తలపడితే దాన్ని యుద్ధం అంటారు. ఒక పెద్ద దళమే తరివితే దాని పేరు వేట. జీవితంలో అంకెలెప్పుడు ముఖ్యం కాదు, ఆలోచనలే ముఖ్యం. యద్భావం తద్భవతి. నీ దగ్గర మంది మార్బలం ఉండొచ్చు, నా దగ్గర నిన్ను గెలవడానికి కారణం ఉంది. కారణం సరైందైతే ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. దేవుడా? కోతి ఎలా మనిషిగా పరిణామం చెందిందో
అదే విధంగా దేవుడు కూడా పరిణామం చెందాడు, డబ్బుగా. త్వరలో నెక్స్ట్ వెపన్ని నేనే పేలుస్తాను. అంతవరకు నేను ఉంచండ్రా మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడు నా పక్కనుండే నా బలాన్ని చూసావు, ఎదిరించి నా బలాన్ని చూడలేదుగా. యూ విల్ సీ మై రేజ్. దెబ్బతిన్నవాడు నొప్పితో వేగంగా వస్తున్నాడు. ఒక్కొక్క అడుగుని క్యాల్కులేట్ చేసి వివేకంగా వస్తున్నాడు. పగ తీర్చుకోవాలన్న ఒకే ఎమోషన్తో వస్తున్నాడు. ఆ ఎమోషన్తో ఇంకో ఎమోషన్ని యాడ్ చేశామంటే కన్ఫ్యూజ్ అవుతాడు. కోపం. వాడి వైఫ్ని చంపేద్దాం. టాప్ మోస్ట్ మాఫియా కిల్లర్స్ని పంపించు. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమను. చనిపోయిన భార్యని చూసి కసితో వచ్చేవాడు కోప్పడతాడు, తప్పకుండా తప్పు చేస్తాడు. ఏకే భార్య చావు క్రూరంగా ఉండాలి. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పై పై. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పై పై.